నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు స్లాబ్ సెంటరింగ్ వర్క్ నడుస్తుంది. చూడండి, స్లాబ్ సెంటరింగ్ వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది. బీమ్ బాటాలో లెవెల్ ఎత్తున్నారు. చూడండి. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మంచి మెసేజ్ ఉంటుంది. స్లాబ్ ఎలా కొడతారో, దానికి కావాల్సిన మెటీరియల్ ఏమిటి, ఎన్ని రోజుల్లో స్లాబ్ కొట్టచ్చో క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది. ఓకే గైస్, వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. స్మాల్ ఎగ్జాంపుల్లో ఒక 30-40 సైట్ స్టార్ట్ చేయాలంటే ఆ స్లాబ్ కావాల్సిన మెటీరియల్స్ సెంటరింగ్ షీట్స్, బీమ్ బాటాలో, బీమ్ సైడ్లో, రన్నర్లో, నెయిల్స్, ఎంత మెటీరియల్ కావాలి ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో అడగండి, మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే గైస్, తర్వాత కొత్తగా ఫ్రెషర్స్ ఇంజనీర్స్కి, కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి ఈ బిల్డింగ్ లైన్ గురించి క్లియర్గా తెలీదు. సో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో మీ కన్స్ట్రక్షన్లో ఎలా సెంటరింగ్ విధానం గురించి ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చి ఇది మా స్లాబ్ టాప్ మార్కింగ్. చూసారా, స్లాబ్ టాప్ మార్క్ ఇది 9 feet 9 inch కాంక్రీట్ ఫినిషింగ్ ఇది. సో ఇలా మేము మార్క్ చేసుకున్న తర్వాత దారాలు కట్టుకోవడం జరుగుతుంది. దారాలు కట్టుకున్న తర్వాత చూడండి, మా ఫిట్టరు చెప్తుంటాడు అప్ అండ్ డౌన్ ఏదైనా ఉంటే లైన్ కరెక్ట్గా మార్క్ చేసుకొని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మార్క్ చేసుకున్నా చూడండి, అతను చెప్తూ ఉంటాడు. సో ఆ విధంగా మేము ఒక పక్క నుంచి ఫస్ట్ బీమ్ బాటాలో లెవెల్ అంతా ఎత్తుకున్న తర్వాత స్లాబ్ కూడా అంతే సేమ్ ఒక పక్క నుంచి సెంటరింగ్ లైన్ ఎత్తుకొని రావడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత బీమ్ స్లాబ్ బార్బెండింగ్ వరకు స్టార్ట్ చేస్తాము. బీమ్స్ అన్నీ అయిన తర్వాత స్లాబ్ కట్టడం జరుగుతుంది. స్లాబ్ ఇవన్నీ అయిన తర్వాత ఎలక్ట్రికల్ పైప్ కాంటాక్ట్స్ అంతా ఫిక్స్ అయిన తర్వాత స్లాబ్కి ఎంత క్వాంటిటీ వస్తుంది కాంక్రీట్ క్యాల్కులేషన్ చేసుకొని ఆర్ఎంసీ కాంక్రీట్ మేము తెప్పిస్తాము. అదే స్లాబ్ కాంక్రీట్ రేషియో వచ్చి M25 యూజ్ చేస్తామండి మేము. మీ సైట్లో, మీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో, కమర్షియల్ మాల్స్లో, ఇండిపెండెన్స్ హౌస్లకి మీరు కొంతమంది M20 వేస్తారు, కొంతమంది M30 వేస్తారు, కొంతమంది M25, చాలామంది M25 యూజ్ చేస్తారు. సో మీ కన్స్ట్రక్షన్ లైన్లో ఏమైనా కాంక్రీట్ యూజ్ చేస్తారో ఎలా అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే గైస్, తర్వాత మీకు ఈ కన్స్ట్రక్షన్ లైన్లో చిన్న చిన్న ఇల్లు అంతా కట్టే వాళ్ళకి బ్లాక్ వర్క్ కానీ, సెంటరింగ్ కానీ, బార్బెండింగ్ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే కామెంట్ రూపంలో మీరు అడగచ్చు. ఓకేనా? చూడండి, మేము ఇలా నీట్గా లైన్ అలైన్స్మెంట్స్ అంతా బీమ్ బాటాలు అంతా లెవెల్ అయిన తర్వాత స్లాబ్ అదే మరి ఒక పక్క నుంచి లెవెల్ ఎత్తుకొని రావడం జరుగుతుంది. చూడండి, లైన్ డోరీస్ మార్క్ కట్టుకుంటారు. టాప్ మార్క్ కట్టుకొని మాది వచ్చి స్లాబ్ థిక్నెస్ 5 inches. సో దాని క్యాల్కులేషన్ ద్వారా అతను లెవెల్ ఎత్తుకోవడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు బాగా నచ్చింటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.